నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఉగాది నుంచి కొత్త పంచాంగం స్టార్ట్ అయిపోయింది. మరి ఈ చైత్ర మాసం ఏప్రిల్ నెల నుంచి ఏ ఏ రాశుల వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు రవికిరణ్ శర్మ గారు. గురుగారు నమస్తే. నమస్కారం అమ్మ. గురుగారు, ఏప్రిల్ నెలలో కర్కాటక రాశి వారికి ఎలా ఉండబోతుంది అంటారు? కర్కాటక రాశ్యాధిపతి చంద్రుడు, నవగ్రహాలన్నిటికీ కూడా మిత్రుడు. ఒక బుధుడికి మాత్రమే చంద్రుడు శత్రువు, మిగతా గ్రహాలన్నిటికీ మిత్రుడు. చంద్రుడు మంచి స్థానంలో దినదినం ప్రవర్ధమానంగా, అంటే ఏ రోజుకి ఆ రోజే చంద్రుడు పాలిస్తూ ఉంటాడు. అంటే ప్రతిరోజు ఇవాళ నక్షత్రాన్ని బట్టి చంద్రుడు ఏ రాశిలో ఉన్నాడు అనేది మనం చెప్పగలుగుతాం. అందువల్ల ఈ కర్కాటక రాశిలోనే కేతు సంచారం జరుగుతుంది. అంటే కేతువు జ్ఞాన విజ్ఞాన కారకుడు. విదేశాలకు వెళ్ళాలనుకునే వాళ్ళకి అనుకూలంగా ఉంటుంది ఈ నెలలో. కర్కాటక రాశికి గ్రహానుకూలత, ఎందుకంటే ఈ జాతక రాశ్యాత్తు 10వ స్థానంలో శుభగ్రహ సంచారం చేయడం వల్ల అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అందువల్ల ఏమైనా వివాహ ప్రయత్నం చేసేవాళ్ళు కానీ, వ్యాపారంలో కానీ, ఏ రంగంలో చూసుకున్నట్లయినప్పటికీ కూడా కర్కాటక రాశికి కూడా శుభ ఫలితాలు వచ్చే అవకాశాలు 100% ఉన్నాయి. వైవాహిక జీవితాన్ని అడుగులోకి పెట్టాలంటే కూడా ఎలా? వివాహ ప్రయత్నం చేసేవారికి సౌమ్యమైనటువంటి సంబంధం రావడం, అంటే ఇప్పుడు చూస్తూనే ఉన్నాం కదండి, మామూలుగానే పైకి మామూలుగా కనిపిస్తారు, లోపల చూస్తే క్రూయల్ మెంటాలిటీతో ఉన్నారు కొందరు. అట్లాంటివి కాకుండా మంచి మనసు ఉన్నటువంటి వారు భర్త రావటం, అలాగే భార్య రావటం, ఒకరినొకరు అర్థం చేసుకునేవారు రావటం, ఇట్లాంటి యోగాలు ఈ రాశికి ఈ నెలలో సంబంధం ఖచ్చితంగా సెట్ అయిందంటే మాత్రం బాగుంది, ఈ నెలలో చక్కటి మంచి సంబంధం వచ్చింది, మంచిగా సెటిల్ అయిందని వాళ్ళు చెప్పుకుంటారు 100%. వైవాహిక జీవిత పరంగా చూసుకున్నట్లయితే ఒకరికి అవగాహన అనేది, ఎందుకంటే మెయిన్ కావాల్సింది ఏమిటంటే అవగాహన. రోజులో మిస్ అయ్యేదే అది చాలామందికి. ఏమిటంటే నేను గొప్ప అంటే నేను గొప్ప, ఇలా ఎవరు గొప్ప అనేది ఎవరు చెప్తారు? రెండు కళ్ళు భార్యాభర్తలాగా చూసుకుంటే ఏ కన్ను కావాలి ఈ కన్ను కావాలంటే ఎవరు చెప్తారు? రెండు కళ్ళు సమానమే, ఒకటే దృష్టి, అంటే ఇద్దరు మాట ఒకటే మాట మీద ఉండాలి. అట్లా ఉంటే ఆ దాంపత్యం అన్యోన్యంగా ఉంటుంది. మనకు చెప్పింది కూడా అదే శాస్త్రం కూడా. అందువల్ల ఒకటే మాట మీద భార్యాభర్తలు, మనం వైవాహిక జీవితంలో కూడా కొన్ని మంత్రాలు ఉంటాయి. ముహూర్త సమయంలో కొన్ని చెప్పే మంత్రాలు అవన్నీ కూడా అన్యోన్యత కలగాలి అనే ఉద్దేశంతోనే. అందుకనే వైదిక సాంప్రదాయం అనేది మనకు చాలా గొప్పది. వైదికంగా చూసుకున్నట్లయితే 100% మంచి యోగాలు అవి వస్తూ ఉంటాయి వైవాహిక జీవితంలో. ఈ పెళ్లి చేసుకోవడం ఇట్లా వైదికంగా చేసుకోవడం ద్వారా భర్త ఏ రకంగా ఉండాలి, భార్య ఎలా ఉండాలి అనే విషయాలన్నీ కూడా వైవాహిక జీవితంలో మనకు అన్నీ తెలుస్తూ ఉంటాయి. దాని గొప్పతనం అలా ఉంటుందన్నమాట మనకి. అందుకని వైదికం అనేది చాలా గొప్పది. ఆ పరంగా చూసుకున్నట్లయితే వీళ్ళకి ఖచ్చితంగా అనుకూలతలు ఉన్నాయి. మంచి అనుకూలంగా ఉండి ఒక అవగాహన శక్తి అనేది ఇద్దరి మధ్యలో ఉంటుంది అన్నమాట. ఆరోగ్యంగా ఎలా ఉండబోతుంది అంటారు? ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే ఆరోగ్యం, జన్మంలో కేతు ఉన్నాడు కాబట్టి చిన్న ఇబ్బందులు వస్తాయి 100%. అందువల్ల కేతువుకి కొంచెం పరిహారం చేసుకోవాల్సి వస్తుంది వీళ్ళు ఆరోగ్యపరంగా. అలాగే చిన్న ఇబ్బందులు అయితే ఉంటాయి కాబట్టి జాతక సమస్యలను బట్టి వాళ్ళకి ఏమైనా ఇంకా పెద్ద సమస్యలు ఏమైనా ఉన్నాయా అనే విషయాన్ని, ఎందుకంటే ఈ కేతువుతో వేరైనా గ్రహాలు ఏమైనా కలిసినా కొంచెం ఇబ్బందులు. గోచారవశాత్తు చూస్తే కేతువు జన్మంలో ఉన్నాడు, కర్కాటకలో సంచారం చేస్తున్నాడు కాబట్టి చిన్న ఇబ్బందులు ఉంటాయి. కొంచెం జాగ్రత్త వహించాలి ఆరోగ్య విషయంలో. వ్యాపారులకు ఎలా ఉండబోతుందండి? వ్యాపార పరంగా చూసుకున్నట్లయితే సౌమ్యంగా ఉంటుంది. అంతా నెంబర్ 1 పొజిషన్ కాదు, నెంబర్ 3 పొజిషన్ కాదు, నెంబర్ 2 మీడియంగా వెళ్ళిపోతుంది వ్యాపారం. గతంతో పోల్చుకున్నట్లయితే నష్టాలు అయితే చూడరు, అలానే ఇలా బ్యాలెన్స్డ్గా వెళ్తూ ఉంటుంది. లాభాలు కూడా అధిక లాభాలు అయితే రావు, కానీ సౌమ్యంగా ఉంటుంది. కొందరు గ్రహానుకూలతను బట్టి కొందరికి వచ్చే అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి. విద్యార్థులకు ఎలా ఉండబోతుందంటే, విద్యార్థులకి కేతువు జన్మ సంచారం వల్ల చిన్న ఇబ్బందులు ఉంటాయి. చదువుకునే వాళ్ళకి విద్యలో ఎందుకు కొంచెం చదివినప్పటికీ కూడా సమయానికి గుర్తు రాకపోవటం, అట్లాంటి ఇబ్బందులు రావడం. ఇప్పుడు ఏమంటే పరీక్ష విషయంలో వెళ్ళేసరికి ఆ క్వశ్చన్ పేపర్ చూడంగానే మర్చిపోతారు కొందరు, అలా ఉంటుంది. అది మన చేతిలో ఉండదు. ఎందువల్ల దైవ అనుగ్రహం, దైవబలం. మనం చదివింది మన బ్రెయిన్లో పడాలి అంటే దైవబలం ఉంటేనే ఉంటుంది. అది చాలా కష్టం. వెంటనే చదవగానే మనకు వచ్చేసేయాలని కూడా మన చేతి. అందువల్ల అవగాహన చేసుకోవడం, సబ్జెక్ట్ అనేది ఏమిటి, దీనికి ఏమిటి అనే దాన్ని అవగాహన చేసుకోవడం ద్వారా కూడా విద్యార్థులు ఖచ్చితంగా నైపుణ్యత అనేది ప్రదర్శించడం జరుగుతుంది. అందువల్ల చదివినప్పటికీ కూడా కొంచెం మర్చిపోయే అవకాశాలు ఉంటాయి. కొంచెం జాగ్రత్త వహించినట్లయితే ఖచ్చితంగా విద్యార్థులు దక్షిణామూర్తి కవచాన్ని ప్రతినిత్యము పారాయణ చేసుకుంటూ ఉంటే విద్యలు యందు కొంచెం అభివృద్ధి అనేది కనిపించే అవకాశాలు ఖచ్చితంగా. కర్కాటక రాశి వారికి పెళ్ళైన దంపతులకు ఎలా ఉండబోతుంది అంటారు? కర్కాటక రాశి వారికి పెళ్ళైన దంపతులకి అన్యోన్యత విషయం చూసుకున్నట్లయితే అన్యోన్య దాంపత్యం అనేది ఉంటుంది. ఎందువల్ల అంటే చంద్రుడు అందరికీ సౌమ్యుడే కాబట్టి ఇబ్బందులు ఏమీ ఉండవు.
శుభస్థానంలో శుక్ర సంచారం చేయటం, అన్యోన్యకారకుడు శుక్రుడు కాబట్టి ఖచ్చితమైనటువంటి అనుకూలతలు ఈ రాశి వారికి ఉన్నాయి. ఎందువల్ల అంటే మేషంలో సంచారం చేస్తున్నారు. మేషరాశి కర్కాటక రాశి నుంచి లెక్క పెట్టుకున్నట్లయితే శుభస్థానమే అవుతుంది. అప్పుడు శుభస్థానం వల్ల శుభ ఫలితాలు వచ్చే అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి. వీళ్ళకి అన్యోన్యత పెరిగి చక్కగా సంతాన యోగం అది కూడా మంచి సంతానం, సత్సంతానం కలిగే అవకాశాలు ఈ రాశి వారికి ఉన్నాయన్నమాట. కర్కాటక రాశి వారు ఏ భగవంతుడికి పూజ చేస్తే ఇంకా మంచి ఫలితాలు ఉంటాయి? కర్కాటక రాశి వారు శివారాధన చేయడం చాలా విశేషం. నిత్యము శివారాధన చేసుకోవడం, శివుడి గుడికి వెళ్ళడం, ప్రదోష కాలంలో సాయంత్రం సమయంలో కనుక శివాలయంలో దీపారాధన చేసినట్లయితే మంచి అనుకూల యోగం. ఎందువల్ల అంటే ఆ సమయంలో శివుడు తాండవం ఆడుతూ ఉంటాడు, ఆనంద తాండవం చేస్తూ ఉంటాడు. అటువంటి సందర్భంలో దేవతలందరూ కొలువై ఉంటారు. అందువల్ల ప్రదోషకాల దర్శనం, శివ దర్శనం చాలా విశేషం. అందువల్ల ఈ రాశివారు ప్రదోషకాలంలో శివ దర్శనం చేసుకోవటము, శివుడికి అభిషేకాలు అర్చన చేసుకోవటం ద్వారా అనుకూల యోగాలు ఖచ్చితంగా ఉంటాయి. ఈ కర్కాటక రాశి వారు ఏ రత్నాన్ని ఉపయోగిస్తే మంచి ఫలితాలు ఉంటాయి? ఈ కర్కాటక రాశి వారికి చంద్రుడు అధిపతి కాబట్టి చంద్రుడికి ముత్యం పెట్టుకున్నట్లయితే అనుకూల యోగాలు ఖచ్చితంగా ఉంటాయి. ముత్యం రాయి పెట్టుకోవాలి, అది కూడా మంచి ముత్యం. ముత్యం అంటే ఎక్కడ పడితే అక్కడ దొరుకుతుంటాయని ఏ రాయి పడితే ఆ రాయి పెట్టుకో. కొన్ని స్టోన్స్ కూడా పవర్ ఉన్న స్టోన్సే పెట్టుకోవాలి. ఆ పవర్ ఉందా లేదా అన్నది తెలుస్తుంది మనకి. ఆ పవర్ని బట్టి ఇది మంచి రాయి, ఇది ఇందులో కూడా ఒరిజినల్ రాయి అయితే కొంచెం ఖర్చు అవుతూ ఉంటాయి. దాన్ని బట్టి ఇందులో 3 కేటగిరీస్ ఉన్నాయి. ఫస్ట్ కేటగిరీ మంచిది, సెకండ్ కొంచెం పర్వాలేదు, థర్డ్ కేటగిరీ అయితే పెట్టుకోవడం అంత మంచిది కాదు. అందువల్ల చూసి జాగ్రత్తగా మంచి ముత్యం తెచ్చుకుని అది పెట్టుకున్నట్లయితే వీళ్ళకి అనుకూల యోగాలు ఇంకా బాగుంటాయి 100%. గురుగారు చాలా చక్కగా వివరించారు. ఉగాది నుంచి కొత్త పంచాంగం మొదలైంది కాబట్టి ఏ ఏ రాశుల వాళ్ళకి ఎలా ఉండబోతుందో తెలుసుకోవాలని అందరికీ ఆసక్తిగా ఉంటుంది. జ్యోతిష్య రత్న వేలూరి రవికిరణ్ శర్మ గారి అపాయింట్మెంట్ తీసుకొని మీకున్న సమస్యలకి పరిష్కారం తెలుసుకోవాలనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నంబర్కి కాల్ చేయండి.